దుర్యోధనుడు చూశాడు. చూసి ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇచ్చినటువంటి దివ్యమైన కవచం ఒకటి ఉన్నది కదూ, కాబట్టి కృష్ణార్జునులను నేను నిగ్రహించగలను అనేటటువంటి ధైర్యంతో గబగబా బయలుదేరి వస్తున్నాడు. రథమెక్కినటువంటి అర్జునుడు అనేకమైనటువంటి దివ్యాస్త్రాల్ని ప్రయోగించి ఆ దుర్యోధనుడి యొక్క చతురంగ బలాల్ని కూడా పీనుగుల కుప్పలుగా పడగొట్టేస్తున్నాడు. అటువంటి స్థితిలో ఎవరూ కూడా అర్జునుడిని నిగ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు. పైగా ఆ కృష్ణార్జునులు అంత పెద్ద యుద్ధాన్ని ఏదో పిల్లలు ఆడుకునేటటువంటి ఆటలో పిల్లలు ఎంత సంతోషమైన మనసుతో ఆ ఆటని స్వీకరిస్తారో అలా స్వీకరించి యుద్ధం చేస్తూ ఒక పక్క నుంచి పొద్దు వాలుతోంది అన్న విషయాన్ని గమనించి సైంధవుణ్ణి పట్టుకోవాలి అనేటటువంటి ఉత్సాహంతో, పొద్దు వాలుతోంది అని భయపడకుండా, నిరాశ చెందకుండా, మనసు దిగులు పొందకుండా అర్జునుడు దేవదత్తాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించారు. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నటువంటి దుర్యోధనుణ్ణి చూశారు. చూసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు, వీడే సైంధవుండు, వీని చుట్లను కృప, శల్య, గురు, తనూజ, సౌమదత్తి, కర్ణసుతులు కావలియున్నారు పోటుమొగలుగాన పూచిపట్టి. అదిగో అట్నుంచి దుర్యోధనుడు వస్తున్నాడు. యువతల పక్కన అదిగో అక్కడ సైంధవుడు ఉన్నాడు. ఆ సైంధవుడు చుట్టూ కూడా అనేక మంది వీరులు, కృపుడున్నాడు, శల్యుడున్నాడు, అలాగే అర్జునుడున్నాడు, కర్ణుడున్నాడు, కర్ణసుతులున్నారు, కృపుడున్నాడు, బాహ్లికుడున్నాడు, కర్ణుడి యొక్క కుమారుడు వృషసేనుడున్నాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా చుట్టుముట్టి సైంధవుణ్ణి కాపాడుతున్నారు అంటూ, అయితే మాత్రం వీరేమి కాచెదరు, తానే రూపున బ్రతుకు వీరలేల సురలు జంభారియు కాచిన తన్నును బారి సమరి కాక నింగి పడనిచ్చెదమే. వీళ్ళేమిటి, సాక్షాత్తు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చి సైంధవుణ్ణి రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరినీ పడగొట్టి ఆ సైంధవుణ్ణి చంపడం అనేటటువంటిది జరిగి తీరవలసినటువంటి కార్యక్రమమే. ఈ సైంధవుడు ఇంతమందిని పెట్టుకుంటే మాత్రం బ్రతుకుతాడా అని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ప్రోత్సహిస్తుండగా ఆ సైనికులందరూ కూడా కృష్ణార్జునుడు దగ్గరికి వచ్చేస్తున్నారు అన్న ఉద్దేశ్యంతో ఇక సైంధవుడు బ్రతుకుతాడనేటటువంటి ఆశ విడిచిపెట్టి ఉన్నారు. అటువంటి సమయంలో ఆ దుర్యోధనుడు గబగబా దగ్గరికి వచ్చాడు. వచ్చి అర్జునుడి వంక చూస్తున్నాడు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి వంక చూసి అన్నారు, ఎంత ఆశ్చర్యం, ఇవాళ దుర్యోధనుడు ఏమిటి తనంత తానుగా ఇంత ధైర్యంగా రావడం ఏమిటి, నీకెదురు పడడం ఏమిటి, ఈతడు మీకు నాపదలకెల్లను మూలము, ధర్మపుత్రు దుర్ద్యూతమునన్ పరాభవమునందగ చేసిన పాప నిశ్చయుండు, ఆ తరుణీలలామమున కమ్మెయి భంగమునచ్చ వీడు, నీ చేతులలా విరుంగడు, విశిష్ట శుభం విధి నీకు ఫల్గుణ. మీ కష్టాలన్నిటికీ కారణమైనటువంటి వాడు ఈ దుర్యోధనుడే కదా అర్జున. ఆ ధర్మరాజు గారిని పిలిచి కపటద్యూతంలో రాజ్యాన్నంతటినీ హరించి ఎన్నో కష్టాలు పెట్టాడు. అంతేకాకుండా రాజసూయ మఖంలో ఆ మహాతల్లి ద్రౌపదీదేవి అవబృధ స్నానం చేసింది. అటువంటి ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టి సభలోకి ఈడ్పించి తీసుకొచ్చి అవమానం చేయించినటువంటి ఈ దుర్యోధనుడున్నాడే, వీడు ఇవాళ తనంత తానుగా నీ దగ్గరికి రావడం, నీకు ఎదురుపడడం నీకు శుభసూచన సుమా. కాబట్టి నీ చేతి బలం తెలిసి ఉంటే వీడు వచ్చి ఉండేవాడు కాదు. ఇటువంటి వాడు రావడం మనకి చాలా అదృష్టం. కాబట్టి వీడి యొక్క గర్వాన్ని అణిచేసేటటువంటి ప్రయత్నం చెయ్యి అంటుంటే అర్జునుడు అన్నాడు, ఈ తేరును ఇతరుల వైపు తోలకుండా ఆ దుర్యోధనుడి వైపుకే ఉంచు, ఆ దుర్యోధనుడు వచ్చిన తరువాత వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు మనమున గొంకక ఎదురుగచనియే నిజోద్ధతికి మెచ్చి జనపాలకు లెల్లను బిచలింప సేనా నినదంబెసగంగా ఘోర నిష్ఠుర వృత్తిన్. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇచ్చినటువంటి మంత్రపూరితమైనటువంటి దివ్య కవచం ఉంది కదూ, ఆ ధైర్యంతో దుర్యోధనుడు తిన్నగా వచ్చి అర్జునుడి యొక్క రథానికి ఎదురుగుండా నిలబడితే రాజులందరూ కూడా ఆశ్చర్యపోయి దుర్యోధనుడు భయం లేకుండా అర్జునుడి ముందుకొచ్చి ఇలా నిలబడ్డాడని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అటువంటి స్థితిలో ఆ యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణార్జునులు ఇద్దరూ కూడా శంఖాలు ఊదారు.
దుర్యోధనుడు అన్నాడు, భయమేటికి వినుడు ధనంజయునిన్ కేశవుని నాదు శరకీలాసంచయమున నేర్పెద పేర్చెద నయనానందంబు మీకు నేర్చెద కడిమిన్. దుర్యోధనుడు మిగిలిన రాజులందరి వంక చూసి, దేనికి మీ అందరూ భయపడుతున్నారు? చూడండి ఇవాళ ఎటువంటి యుద్ధం చేస్తాను. కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఇద్దరినీ కూడా నా బాణ అగ్ని జ్వాలల చేత కాల్చేస్తాను. నా పరాక్రమం మీ అందరికీ కూడా కనువిందు చేస్తుంది, చూడండి అన్నాడు. అని అర్జునుడి వంక తిరిగి, వినుము కిరీటి దివ్య శరవేదివి నాజను, వినుము కిరీటి దివ్య శరవేదివి నాజను, ఏను లేని చోటను మును సెల్లె నీకు ఇచటం చననిత్తునే, ఇప్పుడు నీ బలంబును హరి నేర్పు చూచుటకు పోరికి వచ్చితి, నీవు పాండురాజునకు జనించితేని తెగి చూపము శౌర్యము అస్త్రవీర్యమున్. ఇన్నాళ్ళ నుంచి అర్జున నీకు దివ్యమైనటువంటి బాణములన్నింటినీ తెలిసున్నవాడివి అనేటటువంటి కీర్తి ఉండేది. ఎందుకని అంటే అప్పుడిప్పుడు నీకు నేను ఎదురుపడలేదు కనుక. ఎదురుపడలా, అనేక సందర్భాలలో ఎదురుబడి ఓడిపోయాడు. ఇవాళ కవచం ఉంది కాబట్టి అక్కర్లేని మాటలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి నిన్ను ఇక్కడి నుంచి కదలనియ్యను, నీతోటి కృష్ణుడితోటి యుద్ధం చేసి తీరుతాను. నువ్వు నిజంగా పాండురాజు గారి యొక్క కుమారుడవే అయితే సాహసంతో నీ బాణములను ప్రయోగించి నీ యొక్క శక్తి ఏమిటో చూపించు అంటూ 3 బాణాలతో అర్జునుణ్ణి కొట్టాడు, 4 బాణాలతో గుర్రాల్ని కొట్టాడు, 10 బాణాలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె నిప్పి పెట్టేటట్లుగా బాణాలని కుప్పించాడు. ఒక బాణంతో కృష్ణుడు పట్టుకున్నటువంటి ఆ ముని కోలని విరిచేశాడు. వెంటనే అర్జునుడు కోపగించి చాలా వాడిగలిగినటువంటి 14 బాణాలని ఆ దుర్యోధనుడి మీదకి వేశాడు. కానీ ఆ వేసినటువంటి ఆ బాణాలన్నీ కూడా ఎగిరి కవచానికి తగిలి కింద పడిపోయాయి. అంటే ఆ కవచానికి తగిలి భేదించి లోపలికి వెళ్ళవలసినవి వెళ్లకుండా కవచానికి తగలగానే ఎగిరిపోయి వెనక్కి పడిపోతున్నాయి. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి అర్జునుడి వంక చూశాడు. అర్జునుడు 28 బాణాలతో కొట్టాడు. కానీ ఆ 28 బాణాలు కూడా దుర్యోధనుడి యొక్క కవచానికి తగిలి పూర్వం వెళ్ళినటువంటి బాణములు ఎలా ఎగిరి వెనక్కి పడిపోయాయో అలాగే పడిపోయాయి. ఆశ్చర్యం చెందినటువంటి కృష్ణుడు అర్జునుణ్ణి చూసి, మున్నెన్నడు ఈ విధమే కన్నది కాదు, అమ్ములెడలే గాంధీవములా ఉన్ని భుజముల శక్తియో మిన్నకపో చిత్రమిది అమిత్రధ్వంసి. నేను పూర్వం ఎప్పుడూ అర్జున ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఏమిటిది? అసలు నీ చేతుల బలం, గాంధీవం యొక్క బలం, నీ గాంధీవం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణముల బలం ఏమైపోయింది? నీకు చూడ ముష్టి నిలవు ఆకర్షణ గాఢతయును బాణగతియు దొంటియట్లో జొండు భంగి అయి తోచెనో నాకు నున్న రూపు చెప్పవన్న పార్థ. ఏమిటి? నీకు పూర్వం పిడికిలికి ఎటువంటి శక్తి ఉండేదో, ఎటువంటి లాఘవం ఉండేదో, ఎట్లా గాంధీవం యొక్క వింటినారికి బాణములను సంధించి విడిచిపెట్టగలిగినటువంటి నేర్పు వేగం ఉండేవో అవి ఉన్నాయా? ఏ కారణం చేతనైనా తొలగిపోయాయా? ఒక్కసారి యథార్థంగా ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా నాకు చెప్పు అంటూ, పిడుగుల ఎట్లు తాకి రిపి బృందములం తెగటార్చి నాజి నిప్పుడు భవదీయ దివ్య శరపుంజము ఒక్కటలిప్పుడు పొల్లు ఓయడునిది, నీవు ఇమ్మతి విహీనపు జంతువు నేమి సెట్లకుంచెడుటకు నొక్కో విస్మయము సెందుడు ఎందమలంత పొందెడున్. ఓ అర్జున, ఏమిటిది? ఎప్పుడూ లేనిది. నువ్వు వేసినటువంటి బాణములు పిడుగులలా వెళ్ళి శత్రువులకు తగలవలసినవి తగలకుండా పోతున్నాయి ఏమిటి? ఇలా వేసిన బాణములన్నీ వ్యర్థమైపోతున్నాయే అని ఆత్మనింద చేసుకోవలసి వచ్చింది కృష్ణ పరమాత్మ అంతటి వాడు. నువ్వు ఈ మతిహీనపు జంతువునైనటువంటి నేను మనిద్దరం కూడా ఆపదలు చెడిపోతామా ఏమి? నాకు ఆశ్చర్యము బాధ కలుగుతున్నాయన్నాడు. అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మ వంక చూసి, నీకు తెలియని విషయమా? ఒక్క ద్రోణాచార్యుల వారికి మాత్రమే తెలుసు ఇటువంటి మంత్రపూరితమైనటువంటి కవచాన్ని ఇవ్వడం. బహుశः దుర్యోధనుడికి ద్రోణుడు అటువంటి కవచాన్ని ఇచ్చాడు.
ఆ కవచం కట్టుకున్నటువంటి కారణం చేత దుర్యోధనుడి మీదకి ఇవాళ నేను ప్రయోగించినటువంటి బాణములు తగలటం లేదు. కాబట్టి ఈ కవచాన్ని భేదించడం ఎలాగో కూడా నాకు తెలుసు. ఎందుకంటే అంగిరసుడు ఒకప్పుడు ఇంద్రుడికి ఒక మహాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ మహాస్త్రం యుద్ధంలో ఎంతటి వాళ్ళు కట్టుకున్న ఎంత దివ్యమైనటువంటి కవచమైనా భేదించేస్తుంది. ఇంద్రుడు ఆ కవచాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడిచ్చినటువంటి మహాస్త్రం నా దగ్గర ఉంది. ఆ మహాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఇప్పుడు ఆ మహాస్త్రము వలన దుర్యోధనుడు కట్టుకున్నటువంటి ద్రోణాచార్యుల వారి ఇచ్చినటువంటి మంత్రపూరితమైనటువంటి ఆ కవచం పిట్లిపోతుంది. ఎందుకని అంటే ఆ అస్త్రమునకున్న శక్తి అటువంటిది. ఎంత గొప్ప కవచాన్నైనా అది భేదిస్తుంది అంటూ ఆ బాణాన్ని ఎక్కువ పెట్టాడు ప్రయోగిద్దామని. కానీ అశ్వత్థామ ఆ బాణమునకు ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా తునిగిపోయి పనికి రాకుండా అయిపోయేటట్టుగా, ఆ అస్త్రము యొక్క శక్తి నశించిపోయేటట్టుగా ఒక మహాస్త్ర ప్రయోగం చేశాడు. దాంతో అర్జునుడు ప్రయోగిద్దామనుకున్నటువంటి బాణం పనికి రాకుండా పోయింది. ఆ అస్త్రం ఏదైతే ప్రయోగించి దుర్యోధనుడి యొక్క కవచాన్ని డొళ్ళగొట్టడానికి ప్రయత్నించాడో అసలు ఆ అస్త్రాన్ని ప్రయోగించడమే సాధ్యం కాలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో అర్జునుడు అలిగి అవుడుగరచి అన్నరుడా నృపు తురగములను సూతుదునిమి వేయిచి రథము నరికి అధిక రయమున తరచుగా నాటే కరతలముల నారసములు. ఆ దుర్యోధనుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలన్నింటినీ పడగొట్టేసి, రథసారథిని పడగొట్టేసి, ఆ రథమంతా కూడా ముక్కలై పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి ఆ దుర్యోధనుడి యొక్క అరచేతుల నిండా బాణములు దింపేశాడు. అరచేతులలోకి బాణములు ఎప్పుడైతే గుచ్చుకుపోయాయో దుర్యోధనుడు తిరిగి బాణప్రయోగం చేయడం సాధ్యం కాలేదు. ఆ దుర్యోధనుడు అనుకున్నాడు, ఈ కవచం పనిచేయలేదు, ఈ కవచం పనిచేసి ఉంటే ఈ బాణాలు ఇలా గుచ్చుకుపోకూడదు కదా నాకు, అయ్యో ఈ కవచం ఉండబట్టి ప్రాణాలు నిలబడ్డాయి అని ఆలోచించవలసిన వాడు ఈ కవచం ఉన్నా నా అరిచేతుల్లోకి బాణాలు దిగిపోయాయి కాబట్టి ఈ కవచం ఉండి ప్రయోజనం ఏమిటని కవచం ఇప్పి అవతల పారేశాడు. పారేసేటప్పటికీ ఏ మంత్రపూరితమైనటువంటి కవచాన్ని ద్రోణాచార్యుల వారిచ్చి దుర్యోధనుణ్ణి రక్షించాలనుకున్నారో ఆ ప్రయత్నం అంతా కూడా వమ్మైపోయింది. ఆ దుర్యోధనుడు ఇంత గొప్ప కవచాన్ని వదిలేసి వేరు కవచాన్ని తొడుక్కున్నాడు. ఈలోగా ఈ వృషసేనుడు మొదలైనటువంటి వారు యనమండుగురు, దండిమగలైన వృషసేనుండు, శలుండు, సైంధవుండు, కృపుడు, కర్ణుండు, గురునందనుండు, శల్యుండు, భూరిశ్రవండు, ఉర్వీనాథ, వీళ్ళు యనమండూరు కూడా ఆ సైంధవుడు అర్జునుడికి దొరకకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళు 8 ఒక్కసారి ఆ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. భయంకరమైనటువంటి బాణాలు అటువైపు నుంచి యనమండుగురు ప్రయోగిస్తున్నారు, ఇటువైపు నుంచి అర్జునుడు బాణాలు వేస్తున్నాడు, వాళ్ళు వేసినటువంటి బాణాలని వమ్ము చేస్తున్నాడు. పరమ భయంకరంగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం జరుగుతుంటే వాళ్ళ పతాకాలు ఎగురుతున్నటువంటి స్థితి గురించి నాకు చెప్పవలసింది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. అడిగితే సంజయుడు ఆ యనమండుగుర యొక్క పతాకాల్ని దుర్యోధనుడితో కలిపి 9 పతాకాలు, దుర్యోధనుడు కూడా వచ్చి చేరాడు, ఆ విషయాన్ని వివరిస్తూ అంటాడు. అర్జునుడు కపికేతనం, అశ్వత్థామ కేతనం మీద సింహపు తోక, కృపుడి యొక్క జెండా మీద వృషభం, కర్ణుడి యొక్క జెండా మీద ఏనుగు నడువుకి కట్టేటటువంటి బంగారు మొల నూలు, అలాగే వృషసేనుడి యొక్క పతాకం మీద పెద్ద నెమలి, శల్యుడి యొక్క పతాకం మీద నాగేటి చాలు, అలాగే శలుడి యొక్క పతాకం మీద బంగారు రంగు కలిగినటువంటి ఏనుగు, భూరిశ్రవుడి యొక్క పతాకం మీద రత్నాలు పొదిగినటువంటి యూపస్తంభం, సైంధవుడి యొక్క పతాకం మీద రజత వరాహం, దుర్యోధనుడి యొక్క పతాకం మీద భయంకరమైనటువంటి పెద్ద పాము ప్రకాశిస్తున్నాయి. అయితే చిత్రం ఏమిటంటే మన 9 సిడుమల కంటెను ఉజ్వలమగుచు ఒక్కటి అపెక్కెయి ఎందును తాన తోచు అయ్యర్జును శిడము మహోగ్రతం కురుక్షితినాథ. మన వైపు ఉన్నటువంటి 9 రథముల యొక్క పతాకం కన్నా అర్జునుడి యొక్క కపిధ్వజం ఉందే అదొక్క
ఒక్కటి మాత్రం సమున్నతంగా ప్రకాశిస్తోంది. ఎక్కడికక్కడే విజయ సూచన, ఎక్కడికక్కడే చైతన్యం, మిగిలిన వాటి మీద ఉన్నవి ముద్రలు. కానీ అర్జునుడి యొక్క రథ పతాకం మీద సాక్షాత్ మహానుభావుడైనటువంటి హనుమయే ఉన్నారు కదా, కాబట్టి అంత గొప్పగా ఆ రథం ఉంది. ఈలోగా అక్కడ ధర్మరాజు గారు, ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు సంకుల సమరం చేస్తున్నారు. అందులో ద్రోణుడి యొక్క బాణాలు ధర్మరాజు గారి యొక్క రథాన్ని, రథ సారథిని, గుర్రాల్ని కూడా పడగొట్టేశాయి. అప్పుడు ధర్మరాజు ఆ ద్రోణాచార్యుల వారితో అంతే పూనికతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజు గారు ఎక్కినటువంటి వేరొక రథం యొక్క సారథిని, గుర్రాల్ని, రథాన్ని పడగొట్టడానికి ద్రోణాచార్యుల వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ధర్మరాజు వమ్ము చేశాడు. దాంతో ద్రోణాచార్యుల వారికి కోపం వచ్చి అలిగి గురుండు ధర్మజు శరాసన మెట్టెరత్రుంచి ప్రెక్కు అమ్ముల సతురంగ సూతముగ ముంచె రథంబు అది ఎల్ల చూచి సేనలతడు పేర్చే ఈ మనుజనాథుడు సచ్చునో ఓడిపారునో బలిమి తొరంగి పట్టుబడి పడరిపోవునో అంచునున్నెడు. ఆ ద్రోణాచార్యుల వారు కోపం వచ్చి అర్జునుడి యొక్క రథాన్నంత ధర్మరాజు గారి యొక్క రథాన్నంతటినీ కూడా బాణ పరంపరలతో ముంచేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరూ చూసి ఈ ద్రోణుడు గురువు ఇలా ఇవాళ బాణ పరంపర చేత ఈ ధర్మరాజు యొక్క రథాన్నంతటినీ ముంచేస్తున్నాడు, ఈ ధర్మరాజు తట్టుకోగలడా? ప్రాణాలే వదిలిపెట్టేస్తాడో, లేకపోతే ద్రోణాచార్యుల వారి చేతిలో బందీకృతుడైపోతాడో, యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పారిపోతాడో అని చెప్పుకుంటున్నారు. కానీ ధర్మరాజు మాత్రం చాలా ధైర్యంతో ద్రోణాచార్యుల వారు వేసినటువంటి బాణముల యొక్క గుంపునంతటినీ కూడా తుంచివేసి ఒక పెద్ద శక్తితో కొట్టి శత్రువులు భయపడేటట్టుగా చేశాడు. ఆ విధంగా ఇద్దరూ సంకుల సమరం చేస్తున్నప్పుడు ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు. ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తరువాత ఆచార్యుడు ఆ ధర్మరాజుతో చేస్తున్నటువంటి యుద్ధంలో ఆ ధర్మరాజుని గదతో కొట్టాడు. ధర్మరాజు కూడా గదని ప్రయోగించాడు. రెండు గదలు కలుసుకోవడంలో ఆకాశమంతా కూడా తీవ్రమైనటువంటి మంటలు చెలరేగాయి. ఆ కోపం వచ్చినటువంటి ద్రోణాచార్యుడు ధర్మతనయు రథ్యంబుల ధరణి కూల్చి ధనువు కేతువు దునుమాడి తనువునంప ఆతడరదంబుడిగ్గి నిరాయుధుండు ఊర్ధ్వబాహుండునై ఉరకుండెనధిపా. ద్రోణాచార్యుల వారు విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొంది చాలా తీవ్రమైనటువంటి శరములను ప్రయోగించి ధర్మరాజు గారు ఎక్కినటువంటి రథాన్ని పడగొట్టేసేసి దానికి ఉన్నటువంటి సారథిని చంపేసి గుర్రాల్ని చంపేసి పతాకాన్ని పడగొట్టేస్తే ఓడిపోయినటువంటి ధర్మరాజు ఇక ద్రోణాచార్యుడితో యుద్ధం చెయ్యలేక భూమి మీద నిలబడిపోయి రెండు చేతులు ఎత్తి నించున్నాడు. అప్పుడు చూస్తున్న వాళ్ళందరూ అనుకున్నారు ఇప్పుడు ధర్మరాజుని తప్పకుండా ద్రోణాచార్యుల వారు బందీగా చేస్తాడు అని అనుకుంటూ ఉండగా ధర్మరాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కన ఉన్నటువంటి తమ్ముడైనటువంటి సహదేవుడి యొక్క రథాన్ని ఎక్కేశాడు. అప్పుడు నిజానికి తలుచుకుంటే ధర్మరాజుని చంపేయగలడు ద్రోణుడు, చూసి కూడా చంపడానికి ఇష్టం లేక పక్కన ఉన్నటువంటి ఇతర చతురంగ బలాల వైపుకి దృష్టి పెట్టి యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. అదే అదునుగా సహదేవుడి రథాన్ని ఈ ధర్మరాజు గారు అధిరోహించాడు. ఇలా సంకుల సమరం జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారి మీదకి భీమసేనుడు గొప్ప యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చినటువంటి సమయంలో అర్జునుడు ఒక్కడే యుద్ధానికి వెళ్ళాడు. పాంచజన్య శబ్దం ఒక్కటే వినిపిస్తోంది కాబట్టి నాకు మనసులో బెంగగా ఉంది, నువ్వు సాత్యకి అర్జునుడికి తోడుగా వెడితే బాగుంటుంది అని చెప్పి ధర్మరాజు సాత్యకిని పిలిచి అడుగుతున్నాడు. అడుగుతూ ఆ సాత్యకితో అంటాడు ధర్మరాజు, తరితముగజనుము సఖుడున్ గురుడును కదా నీకు అర్జునుండు ఉపకృతి తత్పరుడైనగడెడు ఉత్తమ పురుషులు వేచుతరి వచ్చే భుజవీర్యనిధి. ఓ సాత్యకి, ఒక్కడే అర్జునుడు సైంధవుణ్ణి చంపుతానని వెళ్ళాడు.
కృష్ణుడి యొక్క శంఖ శబ్దం వినపడుతోంది పాంచజన్యంది, కానీ దేవదత్తం యొక్క శబ్దం ఎందుకో వినపట్టలేదు. అర్జునుడు ఏమైనా ఆపదలో ఉన్నాడేమో, నువ్వు తొందరగా బయలుదేరు. పైగా కృష్ణార్జునుడు ఇద్దరూ నీకు గురుస్థానీయులు కదా. ఉత్తమ పురుషులైనటువంటి వారు ఎప్పుడూ ఎవరికి ఉపకారం చేయడానికి అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి తొందరగా బయలుదేరి వెళ్ళు అంటూ, ఎవరైతే యుద్ధంలో బంధుజనులకు మిత్రులకు ఉపకారం చెయ్యాలి అని చెప్పి భావన చేసి ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు చేసేటటువంటి సాహసమునకు ఫలితముగా ఈ భూమినంతటినీ బ్రాహ్మణులకు దానం చేసినంత గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు, పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళు. కర్ణుడు, శల్యుడు, అలాగే అశ్వత్థామ, కృపాచార్యుడు, భూరిశ్రవుడు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా అక్కడ యుద్ధం చేస్తున్నారు. నీ గురించి మాట్లాడుతూ అర్జునుడు మేము ద్వైతవనంలో ఉండగా ఓ సాత్యకి చాలా గొప్పగా చెప్తూ ఉండేవాడు. ద్వైతవనంబునందు గుణధన్యుడు గాండివి నాకు చెప్పే, నిర్ధూత విరోధి సత్య కసుతుండు సహాయుడుగా జయింతు ప్రఖ్యాతిగా ధార్త్ర రాష్ట్ర బలమంతయు నేనని దానికిన్ తగన్ ప్రీతియునర్పవే నరవరేణ్య రయంబున పోయి వానికిన్. ఆ ద్వైతవనంలో ఉన్న రోజులలో అర్జునుడు మాట్లాడుతూ సాత్యకి నాకు సహాయంగా ఉండగా కౌరవ బలాన్నంతటినీ కూడా నిర్జిస్తానంటుండేవాడు. నీ మీద అంత నమ్మకం కాబట్టి ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితిలో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ముందు అర్జునుడికి సహకారం చేయమన్నాడు. హరియొకడు నీవొకండువు పరమాప్తులు కలిమి నరుడు భారపు పని కింజొరనలుకడు నీ కూరిమి పొరపొచ్చము కాకయుండ పోవగవలదే. నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉంటే అర్జునుడు ఎంత సాహసంతో కూడిన కార్యాన్ని తలపెట్టడానికైనా వెనుకంజ వెయ్యడు. కాబట్టి నువ్వు పక్కన ఉంటే అర్జునుడికి ధైర్యంగా ఉంటుంది. సూర్యాస్తమయం లోపల సైంధవ వధ పూర్తయిపోవాలి కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అంటూ, అతడొకటి అయిన నేనేగతి పోదుంచపుమా ఎల్ల కార్యంబులలో అతనికి తొట్పడబోవుట అతి ముఖ్యము దాని చేయు మనఘ విచారా. అర్జునుడికి ఏదైనా జరగరానిది జరిగితే నేను ఇంకా ఏమైపోయినట్టు, అందుకని నువ్వు ఉత్తర క్షణం ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళి ఆ అర్జునుడికి సహాయం చెయ్యి. కృష్ణార్జునుడు ఇద్దరూ నీకు గురువులే కదా, వాళ్ళకి సహాయం చెయ్యమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నానంటే సాత్యకి ఇవాళ ఉదయం యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో నన్ను అర్జునుడి దగ్గరికి పిలిచి ఇక్కడ నేను వెళ్ళి సైంధవుణ్ణి నిగ్రహించడం సంహరించడం ఎంత ప్రధానమో ధర్మరాజు గారిని నువ్వు రక్షించడం ఇక్కడ ఉండడం అంత ప్రధానమని చెప్పాడు. పైగా అర్జునుడు వెడుతూ నా పక్కన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నా గురించి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. పరమ పరాక్రమవంతుడైనటువంటి ద్రోణాచార్యుడు ధర్మరాజుని బంధీకృతుణ్ణి చేస్తానని చేసినటువంటి శపథాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నువ్వు ధర్మరాజుని రక్షించవలసిన అవసరం మిక్కుటంగా ఉంది కాబట్టి నీకు ఇక్కడ ఉండు అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి నేను ఇక్కడ ఉండడం న్యాయం కదా. ఆచార్యుడు ఇక్కడికి వచ్చి ఏదైనా చేయరాని పని చేస్తే అక్కడ సైంధవుణ్ణి గెలిచిన అర్జునుడికి ఆ సంతోషం మిగలదు కదా. అందుకని నేను ఇక్కడ ఉండడం సబబుగా నాకు తోస్తోంది అంటే ధర్మరాజు గారు కాదు నువ్వు అర్జునుడికి సహకారంగా వెళ్ళవలసిందే, కావాలంటే నీతో పాటు భీమసేనుడు కూడా వస్తాడు అన్నాడు. వద్దు, భీమసేనుడు రావలసిన అవసరం లేదు, నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను తప్పకుండా అర్జునుడికి సహకారం చెయ్యడానికి అక్కడికి వెడతాను అని చెప్పి అంగీకరించినటువంటి సాత్యకి కృష్ణ పరమాత్మ యొక్క సారథి అయినటువంటి దారుకుని యొక్క తమ్ముణ్ణి సారథిగా తీసుకుని ఒక గొప్ప రథాన్ని అమర్చుకుని పరమ పవిత్రమైనటువంటి ప్రదేశానికి యుద్ధానికి వెడుతున్నాడు కనుక గురువైనటువంటి అర్జునుణ్ణి రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతున్నాడు కాబట్టి శిబిరానికి వెళ్ళి స్నానం చేసి ఉత్సాహంగా ఉండడానికి కావలసినటువంటి పదార్థాన్ని సేవించి సారథికి కావలసినటువంటి పదార్థములనన్నింటినీ కూడా ఆ రథంలో సిద్ధం చేసుకుని కావలసినటువంటి ఆయుధములనన్నింటినీ కూడా తీసుకుని ధర్మరాజు గారికి నమస్కారం చేసి ఆశీర్వచనాన్ని పొంది యుద్ధానికి బయలుదేరి వెడుతుండగా భీముడు వచ్చి నేను కూడా నీతో యుద్ధానికి వస్తానంటే ఆ
సైంధవుణ్ణి సంహరించడంలో అర్జునుడికి ఉపకారం చేస్తానంటే వీలు లేదని చెప్పి నేను వెళ్తాను, నేను సహకరిస్తాను, నువ్వు ఇక్కడ ఉండి ధర్మరాజుని కాపాడమని ఆ భీమసేనుణ్ణి ప్రార్థన చేసి ఆయనను అక్కడే ఉంచి సాత్విక బయలుదేరి వెడుతున్నాడు. ఆ వెడుతుంటే ద్రోణాచార్యుల వారు అడ్డుపిడి, ఇంతకు ముందు నీ గురువైనటువంటి అర్జునుడు కూడా నన్ను దాటి వెళ్ళిపోయాడు, నువ్వు మాత్రం నన్ను దాటి ఎలా వెడతావో చూస్తానని చెప్పి అంటే సాత్యకి ఆ ద్రోణాచార్యుల వారితో పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలా చెప్పాడో అలాగే సాత్యకి యొక్క సారథి కూడా ఆ సాత్యకితో ఒక మాట అన్నాడు. ఇలా ఆలస్యం చేసి ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేస్తూ కూర్చుంటే మనం చెయ్యవలసినటువంటి పని చెడిపోతుంది. కాబట్టి ఈ ద్రోణుడితో యుద్ధం పెట్టుకోకుండా మనం బాహ్లిక అంగ దక్షిణాత్య దేశాల యొక్క సైన్యంలోంచి దారి చేసుకుని తొందరగా అర్జునుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్నాడు. సరేనని అంగీకరించి బయలుదేరినటువంటి సాత్యకి అడ్డొచ్చినటువంటి కృతవర్మని ఓడించి స్పృహ తప్పిపోయేటట్టుగా రథంలో పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి అడ్డొచ్చినటువంటి త్రిగర్తుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా సంహరించి మగధరాజు అయినటువంటి జలసంధుణ్ణి పరిమార్చి ఆ యుద్ధంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ దుర్యోధనుడు అడ్డొచ్చి సాత్యకి తోటి యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ సాత్యకి దుర్యోధనుడి యొక్క విల్లు తుంచి 5 బాణములు ప్రయోగిస్తే ఆ దుర్యోధనుడు ఆ రథాన్ని కోల్పోయినటువంటి వాడయ్యాడు. పైన ఉన్నటువంటి పతాకం విరిగి పడిపోయింది, గుర్రాలన్నీ చచ్చిపోయాయి, ఆ పేరు నడిపేటటువంటి సారథి మరణించాడు. అందరూ పకపక నవ్వుతూ ఉండగా విచిత్రమైనటువంటి శబ్దములు చేస్తూ ఉండగా సుయోధనుడు భయపడిపోయి ఆ రథం నుంచి కిందకి దిగిపోయి పరిగెత్తుకుంటూ యుద్ధభూమిని వదిలిపెట్టి పారిపోయాడు. ఆ విధంగా సాత్యకి దుర్యోధనుణ్ణి ఓడించి ఆ అర్జునుడు ఉన్నటువంటి దిక్కుగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా కృతవర్మ మళ్ళీ తెప్పరిల్లి భీమసేనుడితో యుద్ధం చేశాడు. ఈలోగా ద్రోణాచార్యుడు తిరిగి వచ్చి సాత్యకి యొక్క విల్లుని తుంచాడు. ఆ సూతుణ్ణి మూర్ఛపోయేటట్టుగా కొట్టాడు. కానీ సాత్యకి మాత్రం తానే సారథి అయి రథాన్ని నడుపుతూ ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేసి ద్రోణుని యొక్క సారథిని నేల మీద పడిపోయేటట్టుగా కొట్టి ద్రోణుడి గుర్రాలు శీఘ్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా చేస్తే ఆ రథం దిక్కులు పట్టి వెళ్ళిపోయింది. ద్రోణుడు ఆ తేరు వెళ్ళిపోయినటువంటి దిక్కుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత వేరొక తేరు ఎక్కి యుద్ధం చేయవలసి వచ్చింది. సాత్యకి అక్కడ అర్జునుడు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడో ఇక్కడ ఆయన కూడా అంత గొప్పగా యుద్ధం చేస్తూ అర్జునుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ మధ్యలో తనకి అడ్డొచ్చినటువంటి సుదర్శనుడు అనేటటువంటి రాజుని కూడా సంహరించాడు. అలా అసలు ఆ చతురంగ బలాలలో ఎంతమంది వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో అంతమందిలో ప్రతి ఒక్కడిని బాణాలతో కొట్టాడు సాత్యకి. నిజంగా అంత గొప్ప యుద్ధం ఆ రోజు సాత్యకి చెయ్యడం చాలా చాలా అభినందనీయంగా దేవతలందరూ కూడా ఆయనని పొగుడుతూ సాత్యకి యొక్క భుజబలం తక్కువ కాదు, అర్జునుడితో సమానమైన అయ్యుండాలి లేదా కొద్దిగా ఎక్కువే అయ్యుండాలి అని చెప్పి పొగుడుతున్నారు. అంత గొప్పగా సాత్యకి యుద్ధం చేసి ఆ ముందుకు వెళ్ళిపోతుంటే ఆ దుశ్శాసనుడు సాత్యకి ఎదురొచ్చాడు. ఆ దుశ్శాసనుడిని కూడా ఓడిస్తే ఆ దుశ్శాసనుడు భయపడిపోయి రథాన్ని కోల్పోయినటువంటి వాడై నేల మించి దిగిపోయి ఆ నేల మీదకి దిగి పరిగెత్తుకుంటూ పారిపోయి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ద్రోణుడు ఆ దుశ్శాసనుణ్ణి చూసి, ఏమి యువరాజ విభునకు క్షేమమే, సైంధవుని ఏమి చేసే నరుడు, నీవేమిటికిట్లి రధిక స్తోమముతో విరిగితి, ఎందు చొచ్చెదవింకన్, ఓ దుశ్శాసన ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చేశావు, ఎందుకు యుద్ధంలో ఓడిపోయావు, ఒకవేళ అక్కడ సైంధవుడికి ఏమైంది, ఆ రాజు దుర్యోధనుడికి ఏమైంది, ఒకానొకప్పుడు పాండవుల్ని మీరందరూ కలిపి ఎంతో కష్టపెట్టారు, ఇప్పుడు సాత్యకి బాణప్రయోగం చేస్తే యుద్ధం చేస్తే మాత్రం భయపడిపోయి పారిపోయి ఇచ్చేశావు, మరచితే ఆ సభన్ భువనమాన్య గుణోత్తర
యజ్ఞసేని నీ పరచిన పాటు పాండవుల పల్కిన పల్కులు నాటి క్రొవ్వు నీ తెరయును ఎందుపోయే రణధీరుల వారల నల్గచేసి సిగ్గరి తుది నిట్టులైతి తగునక్కట తీయనగావే ప్రాణముల్. ఓ దుశ్శాసన, ఒకనాడు సభలో ఆ పాండవుల పట్ల అంత తక్కువ చేసి మాట్లాడేవే, అంతటి మహాయిల్లాలు పరమపతివ్రత ఆ ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి ఆమె యొక్క వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశావే, ఆ కొవ్వంతా ఏమైపోయింది? ఇప్పుడు సాక్షికి తెరువుకొచ్చేటప్పటికి మాత్రం సిగ్గు లేకుండా పారిపోయి వచ్చేసావా? బ్రతుక తలచితేని పాండునందనులకు ఇంకనైన పొడమి ఇచ్చునట్లుగాగా అన్నతోడ కార్యంబు చెప్పు అవ్వెడగు భీష్మ బుద్ధి వినక చెడియే. ఇప్పటికైనా మీకు బ్రతకాలి అనుంటే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజు గారికి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇమ్మని చెప్పు. భీష్ముడు చెప్పినటువంటి మాట వినక మీ అన్నయ్య చెడిపోయాడు అని చెప్పి సాత్యకి తెరవుకొస్తే పారిపోయి వచ్చేస్తావా? నా చాట్ను దాక్కుంటావా? ధైర్యంగా యుద్ధం చెయ్యాలి తప్ప అని చెప్తే మళ్ళీ సాత్యకితో యుద్ధం కోసమని చెప్పి ఆ శకుని బయలుదేరి వెళ్ళి ఆ సాత్యకితో యుద్ధం చేసి మళ్ళీ ఓడిపోయి రెండో మాట సాత్యకి వేసినటువంటి బాణములు తట్టుకోలేక అలిగి కృష్ణు తమ్ముడతని చాపంబును సూతు తురగములను కేతనంబుదునిమి సొగయసేసియును భీమసేను ప్రతిజ్ఞ తలచి చంప తెగక చనియే. ఆ దుశ్శాసనుడి యొక్క గుర్రాల్ని, రథాన్ని, సారథిని పడగొట్టేసి సారథిని చంపేసి ఆ పైన ఉన్నటువంటి పతాకాన్ని పడగొట్టి చంపగలిగి కూడా దుశ్శాసనుణ్ణి చంపకుండా భీముడు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి వదిలిపెట్టేస్తే ఆ దుశ్శాసనుడు నేల మీదకి దిగిపోయి పరిగెత్తి పారిపోయాడు. ఆ విధంగా ఆ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే అక్కడ ద్రోణాచార్యుల వారు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసిన వాళ్ళందరూ ఈయన అసలు ముదుసలే యువకుడా అని ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతుండగా ధర్మరాజు గారు ఇక సూర్యాస్తమయం అయిపోయేటటువంటి సమయం దగ్గర పడిపోయింది. అక్కడ సైంధవుణ్ణి అర్జునుడు నిగ్రహించగలిగాడో లేదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని భీముడి దగ్గరికి వెళ్ళి సాత్యకిని పంపాను అర్జునుడికి తోడుగా, కానీ నాకు ఏ విధమైనటువంటి సమాచారము రాలేదు. అక్కడ అర్జునుడు ఒక్కడే ఉన్నాడు, నాకెందుకో మనసులో బెంగగా ఉంది. సాత్యకిని పంపి ఏమైందో కనుక్కోకుండా ధర్మరాజు గారు ఉండిపోయాడని రేపు లోకం నన్ను నింద చెయ్యకూడదు కదా. బీభత్సుడైనటువంటి నీ తమ్ముడు అని ఇక మాట పెగలక బాధతో నిలబడిపోతే చూసినటువంటి భీముడు, ఎందుకు బెంగ పెట్టుకుంటావన్నాయా, నీ మహిమ కారణం కదా ఉన్న చీకాకులన్నిటిలోంచి తప్పించుకుని మనం పైకొచ్చాం, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్పి ధర్మరాజు గారిని ఓదార్చి, రాజాజ్ఞ కాబట్టి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నేను కూడా వెళ్ళి ఆ అర్జునుణ్ణి కలుస్తానని చెప్పి బయలుదేరి వెడుతుంటే భయంకరమైనటువంటి యుద్ధం భీముడు మళ్ళీ ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడితోటి కూడా చేస్తూ ఆ అర్జునుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. చేస్తుంటే ద్రోణుడు అడ్డొచ్చి నా యొక్క అనుమతి లేకుండా నువ్వు ఎలా వెళ్ళగలవు, నీ తమ్ముడైనటువంటి ఆ అర్జునుడే నా యొక్క అనుమతి తీసుకుని కదా లోపలికి ప్రవేశించాడంటే, మీరు నాకు గురువుగారు, పెద్దవారు, గౌరవనీయులు, కానీ యుద్ధం చెయ్యవలసి వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుని చేయడం సాధ్యం కాదు కదా అని బాణప్రయోగం చేస్తే ద్రోణాచార్యులు వారు తిరిగి భీముడి మీద బాణములు వేస్తుంటే ఆ రోజు జరిగిన ఆశ్చర్యకరమైన సందర్భం ఏమిటంటే, పెద్ద వర్షం పడుతున్నప్పుడు లెక్క లేకుండా వర్షంలో నడిచి వెళ్ళిపోతున్న ఆబోతు ఎలా ఉంటుందో అలా ద్రోణుడు ప్రయోగించినటువంటి బాణములన్నీ తన మీద పడిపోతుంటే ఏమీ లెక్క పెట్టకుండా తన రథం దిగి నడిచి వెళ్ళిపోయినటువంటి ఆ భీముడు ద్రోణుడి యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఆ రథం నొగలు తన చేతితో పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేస్తే ద్రోణాచార్యుల వారు రథంలోంచి కిందకి దూకేస్తే ఆ విసిరివేయబడినటువంటి రథం భూమి మీద పడిపోయి వ్రక్కలైపోయింది. అప్పుడు ఆ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం మిగిలిన వాళ్ళతో చేస్తూ ఆ భీముడు ఆ అందరితో తలకొని పోరాడుతున్నటువంటి సమయంలో ఆ దుర్యోధనుడు భీముడి దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే ఆ దుర్యోధనుడు కూడా ఓడిపోయి పారిపోయేటట్టుగా చేశాడు భీముడు. అప్పుడు దుర్యోధనుడు తట్టుకోలేక మళ్ళీ ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆ దుర్యోధనుడు ద్రోణుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు.
దుర్యోధనుడికి వచ్చింది ఏమిటి అంటే అస్తమానం ఎవరు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నారో వాళ్ళు ఏదో చేసి పెట్టలేదని నిందిస్తూ ఉంటాడు. కాబట్టి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి నిందించడం మొదలుపెట్టాడు. నరుడును సాత్యకియు వృకోదరుడును మన సేన కలచెదరు సైంధవు చేరిరి నీకు తగునే నరుని చొరనిచ్చితి ఏని వారి చొరనీననగా. అసలు అర్జునుడిలో ఆ వ్యూహాన్ని భేదించుకొని లోపలికి వచ్చేటట్టు సైంధవుడికి దగ్గరగా వెళ్ళేటట్టు చెయ్యడమే పెద్ద తప్పు. అది సరిపోదన్నట్టు భీముణ్ణి సాత్యకని కూడా అర్జునుడికి దగ్గరగా వచ్చేటట్టుగా నువ్వు ఊరుకున్నావా? ఇటువంటి పని చెయ్యొచ్చా ద్రోణాచార్య అంటూ దుర్యోధనుడు అంటాడు, సమరంబున నీ ఓడుట సముద్రం ఇంకుట జయించే సాత్యకి గురు కయ్యమునని యొసకు జనవాదమ మేలుగా తలచి తొక్కో ధనురాచార్య. యుద్ధంలో నువ్వు ఓడిపోవడం, అసలు సాత్యకి గెలవడం చాలా ఆశ్చర్యం కదా. నిన్ను గెలవడం సాత్యకి సాధ్యమే. శిష్యుడి చేతిలో గురువు ఓడిపోయాడు అని చెప్పి లోకం చేత చెప్పించుకోవాలనుకున్నావో ఏమో, లేకపోతే సాత్యకి చేతిలో నువ్వు ఓడిపోవడం ఏమిటి, సాత్యకి ముందుకు వచ్చేయడం ఏమిటి, ఆశ్చర్యం కదా. ఈ భంగిని వడంగుట మా భాగ్యము కాక ఇంక మాటలు వలదు, ఈ క్షోభం వెట్టులుడుగు చెప్పుమా భవదీయ బలశౌర్యమతులకు తగగాన్. ఇంకా ఇన్ని మాటలు ఎందుకు కానీ మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి, సైంధవుణ్ణి కాపాడలేకపోవడం ఏమిటి, ఈ క్షోభ ఎలా పోతుంది, కాబట్టి దీనికి తగిన మార్గం కనీసం చెప్పవయా ద్రోణాచార్య అని దుర్యోధనుడు అడిగితే ద్రోణాచార్యుల వారు అన్నారు, ఇవాళ ధర్మరాజుకి దుర్యోధనుడికి కాదు పాచికల ఆట, నీకు అదిగో అర్జునుడికి జరుగుతోంది. నువ్వు నీ వాళ్ళందరితో కలిసి వెళ్ళి అర్జునుడు సైంధవుడి దాకా వెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నం చెయ్యి. ఎంతమంది ఉన్నారో అంతమంది అక్కడికి వెళ్ళండి. సూర్యాస్తమయానికి దగ్గర అయిపోతోంది కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేస్తే అర్జునుడిని నిగ్రహించగలిగితే దాని వలన ఫలితం చేకూరుతుంది. నేను మిగిలినటువంటి సైన్యాన్నంతటినీ కమ్ముకుంటానని చెప్తే దుర్యోధనుడు మిగిలిన వారందరినీ తీసుకుని బయలుదేరాడు. భీముడు కర్ణుడికి మధ్య సంకుల సమరం జరిగింది. కర్ణుడు ఓడిపోయాడు. తర్వాత దుర్యోధనుడు తన యొక్క సోదరులైనటువంటి దుర్జయుడు దుర్ముఖుడు అనేటటువంటి వాళ్ళని కర్ణుడికి సాయంగా పంపించాడు. వాళ్ళిద్దరినీ కూడా భీముడు చంపేశాడు. తదనంతరం ఇంకొక 7గురిని తన యొక్క సోదరుల్ని పంపించాడు. ఆ పంపబడినటువంటి 7గురు సోదరులు కూడా శత్రుంజయుడు మొదలైనటువంటి వారందరినీ కూడా ఆ భీముడు కర్ణుడికి సాయంగా వచ్చినటువంటి వాళ్ళని చంపేశాడు. చంపేసేసి చేస్తూ ఉంటే ఆ భీముడు కర్ణుడితో అన్నాడు, ఆభీలత కర్ణుని కర్ణాభరణము చొక్కబడిన ఎట్లు వడగా సంశోభిత శరమున నీసి మహాభల్ల మురస్థలము నాడగ చేసెన్. కర్ణుడి యొక్క ఆ కర్ణాభరణం ఏదైతే ఉందో అది చుక్క ఆకాశం మించి నేల మీద రాలి పడిపోయిందా అన్నట్టుగా పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు భీముడు. అద్భుతం కదా. అటువంటి బాణప్రయోగం చేసి కర్ణుడు పెట్టుకున్నటువంటి ఆ కర్ణాభరణం నేల మీద పడిపోయేటట్టుగా చేసి ఒక భయంకరమైనటువంటి బల్యం ఒకదాన్ని తీసి మహాభల్లం మురస్థలమున నాడక వేసెన్. ఆ కర్ణుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకునేటట్టుగా ప్రయోగించాడు. దానితో ఆ కర్ణుడు హడిలిపోయి భీముడితో యుద్ధానికి జంకుతున్నటువంటి సమయంలో భీముడు కర్ణుడి యొక్క వింటిని కత్తితో విరిచేశాడు. విరిచేసి ఎవరూ ఊహించినటువంటి రీతిలో ఒక్కసారి కర్ణుడి రథం మీదకి భీముడు దూకాడు. దూకి కర్ణుడిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం చేయడంలో ఆ కర్ణుడు తప్పుకుందాము అనేటటువంటి ఆలోచనతోటి తన ధ్వజానికి కింద ఉండేటటువంటి గుండ్రంగా ఉన్న పీఠం కింద దాక్కున్నాడు. తీరా తాను ఎగిరి ఆ కర్ణుడి రథం మీదకి దూకేటప్పటికి కర్ణుడు కనపడకపోతే భీముడు కర్ణుడు ఎక్కడికి పోయాడు అని చెప్పి ఆ రథమంతా వెతుకుతున్నాడు. ఆ వెతుకుతున్న సమయంలో అకస్మాత్తుగా కర్ణుడు పేట్రేగి భీముడి మీద బాణాల ప్రయోగం చేశాడు. తప్పుకునే అవకాశం లేనటువంటి భీముడు అంతకుముందు అర్జునుడు యుద్ధం చేసి పడగొట్టేసినటువంటి ఏనుగుల యొక్క మనుష్యుల యొక్క పీనుగుల కొండల వంటి ఆ సమూహముల చాటున దాక్కుంటున్నాడు.
ఆ విధంగా అలిసిపోయి ఉన్నటువంటి భీముడు, తేరులేని భీముడు, చేత ఆయుధములు లేని భీముణ్ణి చూసినటువంటి కర్ణుడు చాలా దారుణమైనటువంటి మాటలతో అవహేళన చేశాడు. తిండిపోతా నీకు భండనంబేటికి గడవజేరి మనసు కాంక్షతీర నోపుకొలది మృంగి ఊరక నీ వింటి కడనయుండు మింక నడిచిపడక. ఇలా మిడిసిపడకుండా ఇంటికి పోయి హాయిగా కావలసినంత తిని సుఖంగా కూర్చోక యుద్ధభూమికి రావడం ఏమిటి నీ వంటి వాడు భీమా అంటూ వనమున ఫలమూలంబులు తిని మునివైయుందుగాక ధీరోద్ధతిమై అని చేయ నీకు వచ్చునే చనుమచటికి నుడిగి మడగి శాంతుడవోలెన్. అరణ్యానికి పోయి పళ్ళు కాయలు తిని ఒక మునిలా బతుకు, అంతేకాని నీకు యుద్ధం ఎందుకు అన్నాడు. ఏం తానింతకు ముందు మరి భీముడి చేతిలో ఓడిపోయినప్పుడు అప్పుడు లేవు, ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈ ఒక్కసారి భీముడు దొరికాడు కాబట్టి భీముడిని అనరాని మాటలన్నీ అంటున్నాడు. చేయల తింగని సమరము సేయుము ననుబోటి తోడ చెనయకు నరనారాయణులు వారే అచటికి పోయదవే పోయి బ్రతుకు పొంకముడుగుమీ. ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలనుకుంటే నీకు తగిన వాళ్ళతో యుద్ధం చెయ్యి, అంతేకాని నాబోటి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకు. అదిగో నరనారాయణులు అక్కడ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి ఆశ్రయించి బ్రతకడానికి ప్రయత్నించు అన్నాడు. కర్ణుడు ఇంత దారుణంగా మాట్లాడితే భీముడు చాలా బాధ పొందినటువంటి వాడై ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడి యొక్క రథాన్ని అధిరోహించాడు. అర్జునుడితో తాను పడినటువంటి పాటు చెప్పడానికి ప్రయత్నిస్తే అర్జునుడు అవన్నీ నాకు చెప్పక్కర్లేదు, నువ్వు నాకు చెప్పడం అనేటటువంటిది మళ్ళీ నా మీద పలికిన నిందావాక్యాలు నాకు వినిపించడం అవుతుందని చెప్పి సాత్యకి చేతిలో ఆ కర్ణుడు ఓడిపోయిన తరువాత మళ్ళీ భీముణ్ణి అన్న మాటలన్నీ ఆ కర్ణుణ్ణి అని, ఇప్పుడు నువ్వు సాత్యకి చేతిలో ఓడిపోయావు కదా, గెలుపు ఓటమి అనేటటువంటిది యుద్ధంలో ఎవరికైనా ఉంటుంది, కానీ వదడి మాట్లాడకూడదు కదా. ఒకనాడు నా కుమారుడైనటువంటి అభిమన్యుణ్ణి అధర్మ యుద్ధంలో సంహరించావు, కానీ నీ కుమారుణ్ణి నేను ధర్మయుద్ధంలో అందరూ చూస్తూ ఉండగా సంహరిస్తానన్నాడు. ఈలోగా సాత్యకి భూరిశ్రవుడికి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇంతసేపు యుద్ధం చేసినటువంటి సాత్యకి బడలిపోయి ఇక భూరిశ్రవుడితో యుద్ధం చేయలేక నేల మీద పడిపోయాడు. పడిపోయినప్పుడు కత్తి తీసుకొని ఆ సాత్యకి యొక్క కంఠాన్ని తెగనరకడానికి భూరిశ్రవుడు సిద్ధపడుతున్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడి వంక చూసి, నీకు శిష్యుడు, నీకు సహాయపడడానికి వచ్చినటువంటి వాడు, ఇంతమంది మహావీరుల్ని మట్టుపెట్టినవాడు, ఆ సాత్యకి మరణించకూడదు, భూరిశ్రవుణ్ణి నిగ్రహించమన్నాడు. వెంటనే అర్జునుడు ముందు తటపటాయించినా, వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుండగా నేను బాణప్రయోగం చెయ్యకూడదని ఆలోచించినా, శిష్యుణ్ణి కాపాడుకోవాలి కనుక, తనని రక్షించడానికి వచ్చిన వాణ్ణి రక్షించడం ప్రధాన కర్తవ్యం కనుక బాణప్రయోగం చేసి కత్తి ఎత్తినటువంటి భూరిశ్రవుడి యొక్క కుడి చెయ్యి తెగిపోయేటట్టుగా నరికేశాడు. ఆ కుడి చెయ్యి పడిపోగానే, తెగి కింద పడిపోగానే ఆశ్చర్యపోయినటువంటి భూరిశ్రవుడు చూసి అర్జునుడిని నిందించే ప్రయత్నం చేశాడు. మిగిలిన వీరులందరూ అభిమన్యుణ్ణి చంపినప్పుడు ఇటువంటి ధర్మ జ్ఞాపకం రాలేదు, కానీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా అని ఎదురు మాట్లాడితే భూరిశ్రవుడు మాట్లాడలేక ఎడమ చేతితో బాణాలన్నీ ఏరుకుని తెచ్చుకుని అక్కడ పెట్టుకుని ప్రాయోపవేశం చేసే ప్రయత్నం చేస్తుంటే పడిపోయినటువంటి సాత్యకి లేచి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని నరికేశాడు. ఇంత గొప్ప సాత్యకి ఇంతమందిని చంపినటువంటి వాడు భూరిశ్రవుడి చేతిలో ఎందుకింత అవమానం పొందవలసి వచ్చింది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగితే సంజయుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేశాడు. యదువంశంలో వసుదేవుడు పుట్టి పెరిగినటువంటి రోజులలో ఆ వసుదేవుడికి తగిన కన్య కనుక దేవకీదేవిని స్వయంవరంలో తీసుకొచ్చి వివాహం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ యదుకులంలో పుట్టినటువంటి శని బలపరాక్రమాలతో ఆ దేవకీదేవిని తీసుకొచ్చి వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ శని అనబడేటటువంటి రాజుని సోమదత్తుడు ఒక్కడు మాత్రం వెన్నిచ్చి పారిపోకుండా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి సోమదత్తుణ్ణి ఆ శని పట్టి జుట్టు పట్టి లాగి కింద పడేసి తన్ని అవమానించి
చంపకుండా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేస్తే సోమదత్తుడు బాధపడి అరణ్యాలకు వెళ్ళిపోయి శంకరుడి గురించి గొప్ప తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే ఇప్పుడు తాను శినిని అవమానించడానికి అవకాశం లేకుండా పోయిన కారణం ఎందుకని అంటే శిని మరణించాడు, శిని కొడుకు మరణించాడు. కాబట్టి మనవడైనటువంటి ఆ సాత్యకిని అవమానించడానికి తన కొడుకుకి అవకాశం ఇమ్మని ప్రార్థన చేస్తే శంకరుడు వరం ఇచ్చాడు. కాబట్టి ఆ సోమదత్తుని యొక్క కుమారుడైనటువంటి భూరిశ్రవుడు ఇవాళ సాత్యకిని ఈ విధంగా అవమానించగలిగాడు. అది శంకరుడిచ్చిన వరం. దాని వలన జరిగింది తప్ప అన్యథా అది సాధ్యం అయ్యేటటువంటి విషయం కాదు అని చెప్పి ఆ ధృతరాష్ట్రుడితోటి సంజయుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చూశారు, సూర్యాస్తమయం అయిపోవడానికి సమయం దగ్గర పడిపోతోంది. అర్జునుడి వంక తిరిగి ఇనుమండలంబు మరువడ నొనరించదా తమము పాండవోత్తమ అది గ్రుంకిన చందమైన సైంధవుడును కౌరవ యోధులు కడుం ప్రమదమునన్ అది రవి గ్రుంకుటుగా కొని మదమెసగం పెసగనార్చి మన సైన్యంబుల్ వదలే తల ఎత్తి హర్షాస్పదమతి సింధుపతి అప్పుడు పడమర సూచన్. వెంటనే ఆ కృష్ణ పరమాత్మ శ్రీ అర్జునుడి వంక చూసి ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా కాసేపట్లో సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయిపోతే సైంధవుడు బ్రతికిపోయినట్టే, పరమ ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సూర్యమండలానికి సంబంధించినటువంటి తేజస్సు అంతా ఒక్క క్షణం మరుగుపడేటట్టు చేస్తాను. ఎప్పుడైతే అలా మరుగుపడిందో సైన్యం అంతా కూడా సంతోషాన్ని పొందేస్తారు. సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు మరణించలేదు కాబట్టి అర్జునుడు ఓడిపోయినట్టే అంటారు. ఎలమి తిరిమీద నిలుచుండి పడమరర్రెత్తి చూచుచున్న ఈ దురాత్మ మస్తకంబు దునుము మసలకయని అర్జునునకు చూపే సైంధవుని మురారి. వీళ్ళందరూ ఆ సంతోషంలో ఉండగా సైంధవుడు రథం మీదకెక్కి సూర్యాస్తమయం అయిపోయింది అనుకుని పడమట దిక్కుకి తల ఎత్తి చూస్తున్నాడు. ఎందుకని అంటే అప్పటికే ఆ ఎదురుగుండా శైల్యుడు, వృషసేనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వీళ్ళందరూ నిలబడి సైంధవుణ్ణి కాసుకుంటున్నారు. అమ్మయ్య సూర్యాస్తమయం అయిపోయింది, బతికిపోయాని, చీకటి పడిపోయిందని. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే సూర్యమండలం యొక్క తేజస్సు అంతర్హితమయ్యేటట్టు చేశారో సంతోషపడిపోయినటువంటి సైంధవుడు మెడ ఎత్తి పడమటి దిక్కు అంక చూశారు. చూడగానే కృష్ణ పరమాత్మ చూసి అడిగో దుర్మార్గుడు మెడ ఎత్తి చూస్తున్నాడు, కనపడుతున్నాడు, వేషై బాణం అన్నారు. అనగానే అర్జునుడు అతడు గని గంధమాల్యార్చితమైదొన మెరయుచున్న సిత శర ముగ్రోబ్ధతినేయ డేగ పులుగును గతి కొనుక్రియ అది హరించె గ్రక్కున శరమున్. గంధము చేత, పుష్పముల చేత, అక్షతల చేత పూజింపబడినటువంటి ఒక దివ్యమైనటువంటి తీవ్రమైన బాణాన్ని తన తుణీరము నుంచి తీసినటువంటి అర్జునుడు వెంటనే వింటినారికి సంధించి గురిపెట్టి వదిలిపెడితే ఒక డేగ చిన్న పిట్ట యొక్క తలని ఎలా ఎత్తుకుపోతుందో అలా ఆ బాణం వెళ్ళి ఆ సైంధవుడి యొక్క తలని తరిగేసింది. వెంటనే ఆ సైంధవుని యొక్క సంహార ప్రక్రియ పూర్తయిపోయింది. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నారు ఆ తల కింద పడకూడదు కాబట్టి దాన్ని ఆకాశంలో అలాగే బంతులాడమన్నారు. అర్జునుడు బాణప్రయోగం చేసి దానితో బంతులాడుతున్నాడు, అది కింద పట్టలేదు, ఆకాశంలోనే దాన్ని అలా ఆడుతూ ఉంచాడు. ఈలోగా మళ్ళీ సూర్యబింబం పైకి వచ్చింది. పైకి రాగానే అయ్యో సూర్యాస్తమయం అవ్వలేదు, మనం సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నాం, చీకటి పడిపోయింది అనుకున్నాం, అవతల సైంధవుడు మరణించాడనేటటువంటి కోపంతో మళ్ళీ సైన్యం కత్తులు తీసి యుద్ధం ప్రారంభం చేశారు. వెంటనే అర్జునుడు మళ్ళీ యువతల పక్కన వచ్చినటువంటి వీరులందరితో యుద్ధం చేస్తున్నాడు. అంత గొప్ప బాణములు కాకపోయినా అర్జునుడు ప్రయోగించినటువంటి బాణపు దెబ్బల చేత శరీరము నుండి స్రవించినటువంటి రక్తధారల వలన శోషించిపోయినటువంటి కృపాచార్యుడు మూర్ఛపోయాడు. అటువంటి పరిస్థితులలో నిజంగా జరగవలసినటువంటి సూర్యాస్తమయం జరిగిపోతోంది. అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ నేను ఇలా ఎంతసేపు ఈ బాణ పరంపర చేత ఈ శిశుపాలుడి ఈ సైంధవుడి యొక్క శిరస్సు నేల మీద పడకుండా ఆకాశంలోనే బంతులాడుతూ ఉండాలి అని అడిగారు. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు అది కింద పడడానికి వీలు లేదు. ఎందుచేత అంటే వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు ఒకప్పుడు సింధు దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. గొప్ప తపస్సు చేసి ఈ కుమారుణ్ణి కన్నాడు. ఈ కుమారుడే సైంధవుడు. ఈ పిల్లవాడు తిరుగాడుతున్నప్పుడు ఒకరోజు అశరీరవాణి పలికింది.
ఈ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత యామరపాటులో ఉండగా ఇతని తలని ఎవరు త్రుంచి నేల మీద పడేటట్టుగా చేస్తారో వాడి తల 100 వ్రక్కలైపోతుంది అంది. ఈ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత వాడే ఇప్పుడు సైంధవుడు అయ్యాడు. ఈ సైంధవుడి తల నేల మీద పడేటట్టు ఎవరు కొడతారో వాడి తల 100 వక్కలవుతుంది. ఇప్పుడు ఆ తల కింద పడితే నీ తల పగిలిపోతుంది అర్జున. కాబట్టి ఇది కింద పడకూడదు. వీళ్ళ తండ్రి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పాశుపతాస్త్ర ప్రయోగం చెయ్యి. ఆ పాశుపతాస్త్రం ఒక్కటే గొప్ప ఉపకారం చేయగలదు. ఈ సైంధవుడి తలని తిన్నగా పట్టుకెళ్ళి ఆ వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేటట్టుగా చేస్తుంది. అనగానే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ పాశుపతాస్త్రం ఈ సైంధవుడి యొక్క తలని తీసుకెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టుగా చేసింది. అది ఆ తల ఒళ్ళో పడగానే వృద్ధక్షత్రుడు అకస్మాత్తుగా పడిన తలకదు సరిగ్గా చూడకుండా దిగ్గున లేచి ఆ తల ఏదో తల అని కింద పడేశాడు. ఎవరి నుంచి ఆ తల కింద పడిందో వాడి తల 100 వ్రక్కలైపోవాలి. అందుకని సైంధవుడి తండ్రి అయినటువంటి ఆ వృద్ధక్షత్రుడి యొక్క తల 100 వ్రక్కలైపోయింది. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆ సూర్యమండలం యొక్క తేజస్సు అంతర్హితమయ్యేటట్టుగా చేసి మళ్ళీ సూర్యుడు ప్రకాశించేటట్టు చేసి వైరివీరులను ఏమార్చి ఆ సైంధవ సంహారం అయిపోయేటట్టు, అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరేటట్టు, అర్జునుడు బ్రతికేటట్టు, తద్వారా పాండవ పక్షమంతా సంతోషించేటట్టు, కౌరవ పక్షం నిరాశ నిస్పృహలకు లోనయ్యేటట్టు చేసి మహానుభావుడు అంత గొప్పగా ఆ పాండవ పక్షాన్ని ఆదరించారు. తదనంతరం ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చెల్లాచెదరైపోయారు. నిజంగానే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత 2 పక్షాలు ఎవరికి వారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతుంటే రథం మీద వెళ్ళినటువంటి కృష్ణార్జునులు ఇద్దరు ధర్మరాజు గారిని చూసి కిందకి దిగి నమస్కరిస్తే కౌగిలించుకుని సంతోషించి కృష్ణ పరమాత్మని స్తుతి చేస్తూ, ధర్మరాజు గారు కృష్ణ ఎక్కడికక్కడ నువ్వు ఉండి ఆదుకున్నావు కాబట్టి పూర్తవుతున్నాయి, కానీ లేకపోతే నిజంగా ఇవాళ అర్జునుడు చేసినటువంటి శపథాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిక. అంత గొప్పగా రథాన్ని నడిపి తీసుకెళ్ళి వృద్ధక్షత్రుడి గాథ చెప్పి ముందు రోజు కలలో శంకరుడి దగ్గరికి తీసుకెళ్ళి పాశుపతాస్త్రం ఇప్పించి పాశుపతాస్త్ర ప్రయోగం ద్వారా తల వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేటట్టు చేసి సూర్యమండలం యొక్క తేజస్సుని ఉపసంహారం చేసి మరువు పడేటట్లు చేసి సూర్యాస్తమయమైపోయిందనుకుని సైంధవుడు రథమెక్కి పరమర దిక్కు వంక మెడ రిక్కించి చూసేటట్టుగా చేసి ఆయన ఏమరపాటులో ఉండగా ఆ సైంధవుడి యొక్క తల అర్జునుడు దునిమేసేటట్టుగా చేసి ప్రతిజ్ఞాపాలనం పూర్తి చేసి మా పక్షాన్ని కాపాడి రక్షించావు తప్ప కృష్ణ, లేకపోతే మేము ఎందుకు అసలు పనికి మాలిన వారిని అయిపోదుం కదా అని చెప్పి ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో నిష్ప్రయోజనం అయిపోకుండా మమ్మల్ని కాపాడినటువంటి వాడివి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేస్తే, శ్రీకృష్ణ పరమాత్మ మీ అందరూ చల్లగా ఉండడం కన్నా నాకు ఆనందం ఏముంటుందని అందరూ కలిసి పరమ సంతోషంగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి తమ శిబిరములలోకి ప్రవేశించారు. ధర్మపక్షాన్ని గెలిపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత కష్టపడ్డారో, ఆయన లేనినాడు నిజానికి ఇవన్నీ జరిగే పనులేనా అని ఆలోచన చేస్తే అవి ఎంత అసంభవములో అర్థమవుతుంది. అంటే ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ భక్తి ఉన్నదో, ఎక్కడ భగవంతుడి మీద విశ్వాసం ఉన్నదో, ఎక్కడ శాస్త్రం మీద నమ్మకం ఉన్నదో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అసంభవములు సంభవములవుతాయి. ఎన్ని ఉన్నా ధర్మానుష్ఠానమునందు అనురక్తి లేకపోతే, ధర్మానుష్ఠాన బలం లేకపోతే ఏవీ కొరగాకుండా పోతాయి అనడానికి ఈ వృత్తాంతము ఒక ప్రబల నిదర్శనము. అటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములు సర్వకాల సర్వావస్థల యందు మన యందు ప్రసరించడానికి వీలైనటువంటి రీతిలో ధర్మమునందు నిశ్చలమైనటువంటి విశ్వాసము, ధర్మానుష్ఠానమునందు అనురక్తి మనకి ఏర్పడేటట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య విభూతి చేత అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతానని తెలియచేస్తూ సెలవు. స్వస్తి.